సరే అయితే వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు చెప్పారు, ఇక మేం కూడా బయలుదేరతాం. ఆవు చెల్లెమ్మా, వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళడమే కదా మీకు కావాలి. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. కౌశికి, పదమ్మా. బాబాయ్, పదమ్మా. కేదార్, ఒకసారి నేను చెప్పేది విను. నేను వింటే ఏమవుతుందో నీకు కూడా బాగా తెలుసు దాత్రి. నువ్వు చేసిన త్యాగం వృధా అవ్వకూడదు. అవ్వనివ్వను. అందుకే కదా కేదార్ 10 days టైం అడిగాము. వాళ్ళు ఒప్పుకోరు అన్న విషయం నాకంటే బాగా నీకే తెలుసు. అయినా కూడా నా చెల్లి జీవితం కళ్ళ ముందు నాశనం అవుతుంటే చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. ఏం కాదు దాత్రి, నువ్వేం టెన్షన్ పడకు. ఇవాళ జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు జగదాత్రి. నా కూతురి బాధ చూడలేక నువ్వు నిషిక మీద చేయి చేసుకున్నావు. కానీ ఎందుకో తెలియడం లేదు, మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. యువరాజ్ నిషిక పెళ్లి చేసుకున్నారన్న మాటే కానీ ఏ రోజు సంతోషంగా లేరు. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతే కానీ ఇంట్లో మొదలైన గొడవలాగో. దయచేసి ఇంట్లోంచి వెళ్ళిపోదు. అదేంటి మావయ్య, మాకు 1 నెల రోజులు గడువిచ్చారు కదా. ఇచ్చాం, కానీ ఏ కుటుంబం అయితే బాధపడుతుందని నిజం దాచామో ఇప్పుడు అదే కుటుంబం మీ వల్ల బాధపడుతుంది జగదాత్రి. ఎప్పుడు మా కుటుంబం మా సంతోషం అని ఆలోచిస్తారు గాని ఎప్పుడైనా నా తరపు నుంచి ఆలోచించవాక? ఈయన నా నాన్న అని నిరూపించుకునే అవకాశం కూడా మీరు తీసేసుకుంటే ఇంకా నేను ఏం చేయాలి? ఎప్పుడు చూడు నాన్న అని. అసలు నేనే నీ తండ్రిని అని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి అప్పుడు మాట్లాడు. అప్పటిదాకా నాన్న అంటే మర్యాదగా ఉండదు. సాక్ష్యం అనగానే నోట్లో నుంచి మాట రావడం లేదంటే ఇద్దరికి. ఇప్పుడు మాట్లాడండి. మా బాబాయే నీ తండ్రి అని చెప్పే సాక్ష్యం ఉంటే చూపించండి. చూసారా బాబాయ్, ఇద్దరికి మాట రావడం లేదు అంటే వీళ్ళ దగ్గర సాక్ష్యం లేదు. ఊరికే ఉందని అబద్ధాలు చెప్పి ఈ ఇంట్లో ఉంటున్నారు. జగదాత్రి, కేదార్, మీరంటే ఇంకా ఎక్కడో మర్యాద ఉంది కాబట్టే మాటలతో చెప్తున్నాను. తక్షణమే ఇద్దరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. లేదంటే ఈ కౌశికి స్టైల్లో డీల్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ వదినా. ఇన్ని రోజుల పరిచయంలో మీరు మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. సాక్ష్యాన్ని తెచ్చి మీ ముందు నిలబెడదాం అనుకున్నాం కాబట్టి మేమేదీ చెప్పలేదు. కేదారే మావయ్య కొడుకు అనడానికి మా దగ్గర సాక్ష్యం ఉంది. సారీ మామ. సూరి. ఏమైంది బాబాయ్? సూరి అన్న పేరుతో నాకెవరూ తెలీదు. నాకు సూరికి ఏ సంబంధం లేదు. సూరి మామ మీకు తెలుసని కానీ అతనితో సంబంధం ఉందని కానీ నేను చెప్పలేదు కదా మావయ్య.
ఆయన మాకు కనిపించారు. త్వరలోనే కలుస్తున్నాం. సాక్ష్యాలు కూడా తీసుకొస్తాం. కేదారే మీ కొడుకని మాకు తెలుసు, అలాగే సూరి మామకు కూడా తెలుసు. ఆ తర్వాత లేదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. బాబాయ్ బాబాయ్ పదండి వెళ్దాం. బాబాయ్ పదండి. మావయ్య కంగారు భయమే చెప్తుంది కేదార్. సూరి మామే మన సాక్ష్యమని. ఎలా అయినా సూరి మామని మనం త్వరగా పట్టుకోవాలి. అవును దాత్రి. బాబాయ్ ఆ, నాకేం తెలీదు, నాకేం తెలీదు. సరే బాబాయ్ సరే, మీరు కంగారు పడకండి. ఒక్క నిమిషం ఉండండి. ఉండండి బాబాయ్. ఇన్నేలా బాబాయ్, మీకు నిజంగా సూర్యమమ్మ అంటే ఎవరనేది తెలీదా? ప్లీజ్ బాబాయ్ నిజం చెప్పండి. చిన్నప్పటి నుంచి తండ్రిలా పెంచారు. మీరు చెప్పే నిజాన్ని బట్టే నేనేం చెయ్యాలో ఆలోచించుకోగలను. నీకు సూర్యమమ్మ ఎవరు తెలుసా? సూరి పేరు చెప్పగానే నాలో భయాన్ని కౌశికై చూసుంటుంది. తెలియదని చెప్తే అబద్ధమని తెలిసిపోతుంది. ఏదో ఒక అబద్ధం చెప్పేయడమే కరెక్ట్. ఆ సూరి నాకు తెలుసమ్మా. ఎలా తెలుసు బాబాయ్? మనం బిజినెస్లో స్టార్ట్ చేసే కంటే ముందే ఒకచోట జాబ్ చేసేవాడిని కదమ్మా. అక్కడ సూరి మా ఎండి గారి దగ్గర మెయిన్ డ్రైవర్గా పనిచేసేవాడు. మరి ఆ సూర్యమమ్మ నుంచి వీళ్ళు సాక్ష్యాలు దొరుకుతాయి అంటున్నారు. ఎలా దొరుకుతాయి బాబాయ్? వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యాలు లేవమ్మా. నాకు తెలిసి నేను పనిచేసిన సూరితో కలిసి దొంగ సాక్ష్యాలు పుట్టించడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. మీరు చెప్తుంది నిజమే కదా బాబాయ్? నిజం చెప్తున్నానమ్మా, నన్ను నమ్ము కౌశికి. మిమ్మల్ని నమ్మమని ఇంతగా మీరు చెప్పాలా? నేను నమ్ముతున్నాను. అక్కా అక్కా అక్కా, సూరి ఎవరు? సూరి ఎవరు? సూర్య ఎవర్రా? అక్క, ఈ మనిషి మన దగ్గర ఏదో దాస్తున్నారు. నాకు ఈయన మీద కానీ ఈయన చెప్తున్న మాట మీద కానీ నమ్మకమే లేదు. నిజం చెప్పండి, సూరి ఎవరు? యువరాజ్, బాబాయ్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? సూర్య అని నాన్నతో పనిచేసేవాడట. మరి సాక్ష్యాలు, సంబంధం నిజమని ఏదేదో మాట్లాడుకుంటున్నారు కదక్క. ఈ మధ్య ఆ సూర్య అని ఆయన బాబాయ్ని కలిసి కష్టాల్లో ఉన్నాను, ఒక 10 లక్షలు కావాలని అన్నాడట. బాబాయ్ ఏమో లేవని చెప్పారట. ఎందుకలా చెప్పారు బాబాయ్ అని అంటే, అతను అంత మంచివాడు కాదు, సూర్యతో ఏ రకమైన సంబంధం పెట్టుకోవడం మనకి మంచిది కాదు అని అన్నారు. అంతేనాక్క? నమ్మొచ్చా? నమ్మచ్చురా, నమ్మచ్చు. సరే. వీడికి ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని కంగారు పట్టానమ్మా. ఏ నిజం బాబాయ్? అదే కేదారు, జగద్ధాత్రి ఈ ఇంటికి ఎందుకు వచ్చారు అన్న నిజం.
ఖచ్చితంగా అక్క అబద్ధమే చెప్తుంది. వీళ్ళిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. ముందు అదేదో కనిపెట్టాలి. టైం చూసుకొని వీళ్ళతో మాట్లాడాలి. ఏంటి వదినా, విషయం తెగేలా లేదు. ఒక్కసారి నువ్వు వెళ్ళిరా. ఎందుకు మరిది గారు మన నోరు తెరిసి మనం చెడ్డవడం? మన కష్టం లేకుండానే వాళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోతుండారు కదా. సైలెంట్ గా ఉండే జరిగేది చూద్దాము. ఏంటి వదినా, 10 నిమిషాల్లో వస్తామని చెప్పి వెళ్లారు. వాళ్ళింకా రానే రాలేదు. చూస్తుంటే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడం మీకెవ్వరికి ఇష్టం లేనట్టుగా ఉంది. మేమే వెళ్ళిపోతాంలే. అరే అదే మాటలొదినా, వాళ్ళని ఇంట్లోంచి పంపించేస్తా ఉండారనుకుంటా. అందుకే ఇంత టైం పడతా ఉంది. వెళ్ళిపోతా ఉండారు కదా, మనం ఎందుకు ఆవేశపడటం? చెప్పండి వదినా, ఇంట్లో నుంచి మా అమ్మ వాళ్ళని సాగనంపాలా లేదా వాళ్ళతో కలిసి నేను వెళ్ళిపోవాలా? ఇంకొక 15 రోజుల్లో వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎవరు ఉంచమన్నా వాళ్ళు ఉండాలనుకున్నా ఉండలేరు. అంటే ఇంకొక 15 రోజులు ఇద్దరూ ఇక్కడే ఉంటారా? అంతే కదా నిషిక, ఇండైరెక్ట్ గా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. మేము అలా అనలేదు కదమ్మా. అర్థం చేసుకుని అడ్జస్ట్ అయితే 15 రోజులు ఇట్టే గడిచిపోతాయి. ఎవరు అనామకుల కోసం నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలి మావయ్య? అరే, నా ఇంట్లో నేనెందుకు ఒకరికి భయపడుతూ బతకాలి? అది మీ ఆఖరి నిర్ణయం అయితే నేను కూడా ఈ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండలేను. మీకు వాళ్ళే ఎక్కువ అని చెప్పేశారు కాబట్టి ఇక మేము వెళ్తాం. ఈ ఇంట్లో ఒకరి కింద బతకడం కంటే నా పుట్టింట్లో గౌరవంగా బతుకుతా. వెళ్ళొస్తాం. ఆగు నిషి, పంతానికి పోయి ఎందుకు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు? 15 రోజుల్లో వెళ్ళిపోయే పరిస్థితే వస్తే నువ్వు ఉండమన్నా మేమిక్కడ ఉండలేమే. వెళ్ళిపోయే పరిస్థితి అంటే పరిస్థితి రాదనా? రాదనే నమ్మకమా? ఈ గొడవకి కారణమంతా నువ్వే నా సంతోషాన్ని నాశనం చేస్తున్నావు. నీ వల్లనే నాకు నా అత్తారింట్లో మర్యాద లేకుండా పోతుంది. నా వాళ్లతో నేను మాటలు పడాల్సి వస్తుంది. అంతా నీ వల్లనే. నిషిక, నిషిక, నిషి, నిషిక, వదలు. నిషి, నిషిక, పిచ్చేమైనా పట్టిందా నీకు? అవును, పిచ్చే పట్టింది. నీ వల్ల నాకు నిజంగా పిచ్చి పట్టేలా ఉంది. హుస్సై, నీకు మేము ఏం పాపం చేశామే? ఎందుకే మమ్మల్ని ఇలా హింసిస్తున్నావు? మీ అమ్మ చచ్చిపోయినా కూడా నా బిడ్డలతో నిన్ను సమానంగా చూసుకున్నాను కదే. పిన్ని, నువ్వు కూడా నన్నే అంటున్నావా? ఒక్క 15 రోజులు పిన్ని, ఆ తర్వాత వెళ్ళిపోతాము. నిషి అత్తారింట్లో అసలు నీకు పనేంటే? అసలు ఈ ఇంటికి నీకు సంబంధం ఏంటి? నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నా కూతురికి ఈ ఇంట్లో మర్యాద పోయింది, కోడలి స్థానం పోతుంది. ఇదంతా నీ వల్లనే. పెళ్లి కట్టిన పందిరి తీయక ముందే, పెట్టిన పారాణి ఆరక ముందే, 16 రోజుల పండగ జరక్క ముందే ఇది పుట్టింటికి వచ్చేస్తాను అంటుంది. దానికి కారణం ఎవరు? నువ్వు కాదు. నువ్వు బాగుపడవు, సంతోషంగా ఉండవు, మట్టి కొట్టుకుని పోతావు. ఇంకా దీంతో మాట్లాంటమ్మా?
ఇది ఉన్నంత వరకు ఈ ఇంట్లో నన్ను సంతోషంగా ఉండనివ్వదు. పద వెళ్ళిపోదాం. నిషి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? వెళ్ళిపోదాం అని అంటున్నావే. వెళ్ళిపోవడం సులువే కానీ మళ్ళీ తిరిగి రావడమే చాలా కష్టం. అయినా మీరు కూడా ఏంటి పిన్ని, నిషికి సర్ది చెప్పాల్సింది పోయి తీసుకెళ్ళిపోతాను అంటున్నారు. ఏంటే మాకే నీతులు చెప్పే స్థాయికి వచ్చేసావా? అంటే మాకే మంచి చెడులు చెప్తున్నావా? పిన్ని పెంచిందని కూడా లేకుండా ఇంత మందిలో నన్ను తప్పు పడుతున్నావా? పిన్ని, నేనెలా అనట్లేదు. నిషి జీవితం ఏమైపోతుందో అని. నోర్మోయ్! ఏంటండి ఇందాకటి నుంచి జగదాత్రి ఒక్కతే తప్పు చేసిందన్నట్టు మాట్లాడుతున్నారు? తల్లిగా మీ బిడ్డని కొట్టినందుకు మీకు బాధ కలగడం సహజమే, కానీ జగదాత్రితో ఇలా మాట్లాడడం తప్పు. జగదాత్రి కూడా మీ కూతురే కదా, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇంటికి తీసుకెళ్ళిపోతామని అంటున్నారు. తీసుకెళ్ళి ఏం చేస్తారండి? ఒక తల్లిగా కాపురాన్ని నిలబెట్టుకోమని చెప్పాలి, కానీ ఇలా చెడగొట్టుకోమని చెప్పకూడదు. చెప్పా కదమ్మా, వీళ్ళు నువ్వేం చెప్పినా మారరు అని. ఇంకొక క్షణం ఇక్కడ ఉండడం కూడా వేస్ట్. యువరాజ్కి విడాకులు ఇచ్చి శాశ్వతంగా ఇక్కడి నుంచి వచ్చేస్తాం. నాకు పుట్టినిల్లు లేదు అనుకుంటున్నారు. పదమ్మా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళేది? అమ్మా, నేను నీతో కొంచెం మాట్లాడాలి, రా. అమ్మా, పిన్ని, నిషిక ఎక్కడికి వెళ్ళదు. వాళ్ళ అమ్మ సర్ది చెప్తుంది. ఎవరు ఏం కంగారు పడకండి. అమ్మా, 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 ఎందుకు కొడుతున్నావు? ఆ జగదాత్రి చెప్పినట్టు నీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. ఎందుకే ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు? నేనేమి పిచ్చి మాటలు మాట్లాడట్లేదు. అల్లుడు గారికి విడాకులు ఇస్తావా? శాశ్వతంగా పుట్టింట్లోనే ఉంటావా? అసలు పెళ్ళైన అమ్మాయి పుట్టింట్లో ఉంటుంది అంటే అది తనకి ఆ పుట్టింటికి ఎంత చెడ్డ పేరో తెలుసా? అయినా నీకు కౌశికి గురించి తెలుసు కదే. ఒక్కసారి నువ్వు పుట్టింటికి వస్తే నిన్ను మళ్ళీ వెనక్కి రానిస్తుందా? ఆ జగదాత్రి ఏదో అన్నదని, కౌశికి ఏదో చేస్తుందని నీ కాపురాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటావా? అదేంటమ్మా అలా అంటున్నావు? నువ్వే కదా బట్టలు సర్దు ఇంటికి వెళ్ళిపోదావు అన్నావు. నేను బెదిరించడానికి అన్నాను, నీ మాటని నెగ్గించడానికి అన్నాను. మేము నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళడానికి రాలేదు నిషి. కుదిరితే ఆ జగదాత్రిని ఇంట్లో నుంచి పంపించేయడానికి, లేదా కనీసం ఇంట్లో నీ మాట చెల్లేలా చేయడానికి. అందుకే బయటికి వెళ్ళిపోతామంటావే, కానీ వెళ్ళాం. కానీ నువ్వేం చేస్తున్నావే? బంగారం లాంటి భవిష్యత్తుని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీ కాపురాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు నిషి. అత్తింట్లో లౌక్యంగా మసులుకు అని చెప్పానా? ఆ విషయాన్నే పక్కన పెట్టేశావు. మన ఇంటికి నేనెలాగో ఈ ఇంటికి కౌశికి అలాగా. మెల్లగా మచ్చిక చేసుకుని బొజ్జగించి ఎలాగోలా నీ చెప్పు చేతుల్లోకి తెచ్చుకోకుండా నిద్రలేస్తే గొడవలు పడి కౌశికీకి ఇంకా ఇంకా దూరం అవుతూనే ఉన్నావు. కౌశికి వదిని మచ్చిక చేసుకోవడానికి ఆ జగదాత్రి స్పేస్ ఎక్కడిస్తుంది నాకు? ప్రతి దాంట్లో నాకంటే ముందే ఉంటుంది. అందరికీ జగదాత్రి చేసింది గొప్ప, నేను ఏం చేసినా తప్పే. సిగ్గుగా లేదా నిషి? జగదాత్రి చేతిలో ఓడిపోతున్నా అని చెప్పడానికి? నీ నోట్లోంచి ఈ మాట వింటానని ఎప్పుడూ అనుకోలేదు. అది కాదత్తయ్య, ప్రతి దానికి నన్ను పక్కన పెట్టి నన్ను రెచ్చగొడుతున్నారు. పెడతారే, నువ్విలా ఉంటే పక్కన పెట్టక ఏం చేస్తారు? ఇప్పట్నుంచి నీ వెర్షన్ మారాలి.
అందర్నీ నీ వైపుకి తిప్పుకోవాలి. నువ్వంటే ఏంటో చూపించు వాళ్ళకి. ప్రతిసారి గొడవ పడ్డమే సమాధానం కాదు నిషి. అందరినీ తిడుతూ కొడుతూ ఉంటే ఇంకా దూరం అవుతావే తప్ప ఇంట్లో వాళ్ళకి దగ్గర కాలేవు. చూడు నిషి, అందరితో ప్రేమగా ఉండు. కుదరలేదంటే కనీసం యాక్టింగ్ చెయ్యి.